కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఈ ప్రభుదినం నాడు ఆరాధనకు చేరవచ్చిన మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. మహోన్నతుడైన దేవుడు మనల్ని ప్రేమించి మరొక ప్రభుదినాన్ని అనుగ్రహించి ఈ దినమందు మనం ఆత్మతో సత్యంతో ఆయన్ని ఆరాధించడానికి ఇలాగున ఇక్కడికి చేరుకోవడానికి ఎంతో సహాయం చేశారు. కావున మనం దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాము. గత వారంలో యాజకత్వాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాము. ఈ యాజకత్వం అనేది ఎంతో గొప్పది అని, అందులో యాజకులుగా అయిన వారికి ఎలాంటి అర్హతలు పాత నిబంధనలో చెప్పాడో, అలాగే క్రొత్త నిబంధనలో యాజకులుగా అవటానికి ఏం చేయాలో మనం గత వారం చూసాము. ఈ సమయంలో మనం ఆలోచిస్తుంటే ఏమిటంటే, ఈ యాజకత్వం ఎంతో గొప్పదైనప్పటికీ ఇందులో ఉన్న ఆధిక్యతలు ఏంటో, ఇందులో ఉన్న ఆపదలు ఏంటో మనం చూడబోతున్నాం. అంటే యాజకులుగా పనిచేయటం అనేది పూర్వకాలం ముందు ఎవరికి మాత్రమే ఇవ్వబడిందంటే లేవీయులకు మాత్రమే ఇవ్వబడింది. అంటే ఇశ్రాయేలీలు 12 గోత్రాల వారు, 12 గోత్రాల్లోని లేవీయులు అనేది ఒక తెగ లేదా గోత్రము. వారు మాత్రమే యాజకులుగా పనిచేయటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుచేత చేయటం అనేది దేవుడు వారిని నియమించాడు. దానివల్ల వారికి ఎంతో ఘనత, ఇశ్రాయేల్ అందరికన్నా వారు ఎంతో గొప్ప ఆధిక్యతను పొందుకున్నారు. అయితే ఆధిక్యతను వాళ్ళకి ఎలాగ ఆధిక్యత ఇవ్వబడిందో అనేది మనం చూడబోతున్నాము. అలాగే నేటి కాలంలో కూడా మనకున్న ఆధిక్యత ఏంటో, అలాగే యాజకత్వం చేస్తున్న వారికి ఆపద కూడా ఉంది, అది కూడా మనం చూడబోతున్నాం. ఈరోజు మనందరం కలిసి యాజకత్వం యొక్క ఆధిక్యత, యాజకత్వం యొక్క ఆధిక్యత మరియు ఆపద కూడా ఉంది. యాజకత్వంలో ఎంతైతే ఆధిక్యత ఉందో అంతే ఆపద కూడా ఉంది. అంటే మనం ఈ విషయాలన్నీ ఎక్కడ చూడవచ్చు అంటే, నిర్గమకాండం మీరు ఇంటి దగ్గర చూడండి అందరూ, గ్రంథంలో నిర్గమకాండం 28, 29, 30 అధ్యాయాలు ఇవి. అందులో ఉన్న సంగతులు ఇవి. పాత నిబంధనలోని మనం చూసినట్లయితే ఆ అధ్యాయాల్లోని యాజకులుగా నియమించబడటము 28 నుంచి 30 అధ్యాయాల వరకు యాజకులు గూర్చి దేవుడు చెప్పిన సంగతి ఉంది. ప్రత్యక్ష గుడారంలోని వారు సేవ ఎలా చేస్తారో కూడా అక్కడ తెలియచేయడం జరిగింది. 29వ అధ్యాయంలోని, అంటే 29వ అధ్యాయంలోని నిర్గమకాండం యాజకులని ప్రతిష్ఠించుట గురించి దేవుడు చెప్పాడు. ఎలా ప్రతిష్ఠించాలో, యాజకులను ప్రతిష్ఠించుట గురించి చెప్పాడు. ఆ చివరికి వచ్చేటప్పటికి 29వ అధ్యాయము చివరికి వచ్చేటప్పటికి 38వ వచనం నుంచి మనం చూస్తే, అంటే మీరు అది పట్టుకోండి, యాజకుని యొక్క పనుల గురించి చెప్పాడు. చివరిలో యాజకుని యొక్క పనిని గురించి చెప్పాడు. 29వ అధ్యాయము 38 నుంచి 46, అలాగే 30వ అధ్యాయం అంతా చదివితే ఆ యాజకుని యొక్క పని ఏమిటో తెలియచేయడం జరిగింది. యాజకుడికి పనులు ఏంటున్నాయో అవన్నీ చెప్పాడు, దేవుడు చెప్పింది. మనం చూద్దాం. పాత నిబంధన అలాగే క్రొత్త నిబంధన కింద మనం ఉన్నాం.
రెండు రెండు నిబంధనలు. అప్పుడు పాత నిబంధనలోని దేవుడు ఏం చెప్పాడంటే, ఆ నిర్గమకాండం 25:8 అంటాడు, వారు అరణ్యంలో వెళ్తుండేటప్పుడు సీనాయి కొండ దగ్గరికి వచ్చారు వాళ్ళు. అప్పుడు నాకు ఒక స్థలం సిద్ధం చెయ్యని అన్నాడు. ఏ స్థలము? 25:8 ఆ మాట ఉంది చూడండి. అది నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఇక్కడ చిన్న డయాగ్రామ్ వేస్తున్నాను, చిన్న డయాగ్రాము, ఎందుకంటే మనకి అవసరమైంది ఇది. ప్రత్యక్ష గుడారము ఎలా ఉంటుందో గత వారం కూడా చెప్పాను. ఒక ఆయన చూడండి, జాగ్రత్తగా చూడండి. ప్రత్యక్ష గుడారం ఇది. ఇందులో ఇక్కడ ఒక తెర ఉంటుంది, అడ్డ తెర. అలాగే ఇక్కడ ఒక తెర ఉంటుంది, అడ్డ తెర. ఇలా ఉంటుంది. ఈ స్థలాన్ని ఏమంటారు అంటే అతి పరిశుద్ధ స్థలం అంటారు. అతి పరిశుద్ధ స్థలము అంటారు దీన్ని, ఈ భాగాన్ని. ఈ స్థలాన్ని ఏమంటారంటే పరిశుద్ధ స్థలం అంటారు. జాగ్రత్తగా చూడండి, పరిశుద్ధ స్థలం అంటారు. ఈ అంతటిని ఏమంటారంటే ఆవరణం అంటారు. అంతటిని ఆవరణము అంటారు. అంటే 3 భాగాలు. అతి పరిశుద్ధ స్థలం ఇది, ఈ భాగం ఇదంతాను. ఇది పరిశుద్ధ స్థలం, ఇది ఆవరణం. ఇక్కడ ఈ లోపల మందస్సు ఉంటుంది, దీర్ఘచతురస్రాకార పెట్టె ఉంటుంది. ఇక్కడ దీన్ని ధూపవేదిక అంటారు, ఇక్కడ ఉంటుంది. ఈ పక్కన సముఖపు రొట్టెల బల్ల ఉంటుంది, బల్ల ఉంటుంది. ఇక్కడ దీపవృక్షం ఉంటుంది, దీపవృక్షం ఉంటుంది. ఇక్కడ గంగాలం ఉంటుంది. ఇక్కడ దహన బలిపీఠం ఉంటుంది. వీటి పేర్లు అవి. అంటే ఇక్కడ బలులను కాల్చుతారు బలిచ్చి. ఇందులో నీళ్ళు ఉంటాయి, గంగాలం. ఇక్కడ దీపం పెడతారు. ఇక్కడ రొట్టెలు ఉంటాయి, 6 ఒకవైపు 6 దొంతర్లుగాను రొట్టెలు ఉంటాయి. దాన్ని సముఖపు రొట్టెల బల్ల అంటాం. ఇక్కడ ఏముంటుందంటే ధూపవేదిక, ధూపం వేస్తారు. ఈ తెర ముందునే ఉంటుంది. ఇక్కడ ఇలా కెరూబ్ ఇటొకటి, ఇటొక కెరూబ్ ఉంటుంది. ఇక్కడ కరుణాపీఠం ఉంటుంది, అదంతా ఉంటుంది. దీన్ని మందసం అంటారు. అంటే అవి కొన్ని భాగాలు అన్నమాట. అయితే ఎవరైనా ఇశ్రాయేల్ వస్తే ఇగో ఇంతవరకు వస్తారు, ఈ లోపల ఇంతవరకు ఉంటారు. ఇదొక డేరా తలుపు, ఇలాగ ఎంటర్ అవుతారు. ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరము, ఇది దక్షిణం, అలా ఉంటారు. అంటే 4 దిక్కులు ఉంటాయి. ఇలా వెళ్తారు. ఇక్కడ తెర ఉంటుంది, లోపలికి వెళ్తారు. ఈ తెరలో నుంచి లోపలికి సంవత్సరానికి ఒక్కసారి మాత్రం ఇందులోకి వెళ్తారు. ఆ విధంగా యాజకులు లోపల పనిచేస్తారు. అయితే ఇక్కడ ఎవరు ఉంటారంటే, ఈ లోపల అందరూ ఎవరు ఉంటారంటే వీళ్ళు యాజకులు. వీళ్ళందరూ యాజకులు. చాలామంది పనిచేస్తుంటారు, యాజకులు వీళ్ళందరూ. ఒక 3 ఫొటోస్ వేసాను. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ఆ యాజకులు ఏ గోత్రానికి చెందినవారని చెప్పాను? పేర్లు రాయలేదు కదా, నెంబర్లు వేస్తాను చూడండి. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6 అనుకుంటే, 1వది ఏంటంటే మందసము. 2వది ఏంటంటే ధూపవేదిక. 3వది ఏంటంటే బల్ల. ఆ బల్లని ఏమంటారంటే సముఖపు రొట్టెల బల్ల. 4వది ఏంటంటే దీపవృక్షము. 5వది ఏంటంటే గంగాలము. 6వది ఏంటంటే దహన బలిపీఠము.
అంటే అక్కడ రాస్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతామని ఇలా రాశాను. దహన బలిపీఠము ఇవన్నీ. ఇక్కడ నెంబర్స్ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఎవరంటే యాజకులు. 7వ నెంబరు యాజకులు. ఇంకొక యాజకుడు ఉంటాడు, ఆయన ఎవరంటే 8వ నెంబరు. ఇతను ప్రత్యేకమైన వాడు, ఆయన ప్రధాన యాజకుడు. ఒకరే ఉంటారు. 8వ నెంబరు ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు అదండి. ఇలాగా ఈ మొత్తం నిర్మాణాన్ని ఏమంటామంటే సాక్ష్యపు గుడారము. ఇంచుమించు ఈ సాక్ష్యపు గుడారం 500 సంవత్సరాలు ఉందండి. 500 సంవత్సరాలు ఉంది. అప్పుడు మనం ఇక్కడికి వచ్చేద్దాము. మనం ఏం నేర్చుకుంటున్నామంటే యాజకత్వం యొక్క ఆధిక్యత గురించి నేర్చుకుంటున్నాం. అప్పుడు ఇశ్రాయేలీలు మొత్తం ఎన్ని గోత్రాలు వారు? ఇశ్రాయేలీలు మొత్తం ఎన్ని గోత్రాలు? ఇశ్రాయేలీలు 12 గోత్రాలు. అందరికీ తెలిసిన విషయమే. 12 గోత్రముల్లో 11 గోత్రాల వారికి లేనిది ఒక గోత్రానికి మాత్రమే ఉన్న గొప్ప పని ఏంటంటే యాజకత్వం చేయటం. అది ఇంక ఇశ్రాయేలు ఎవరికీ లేదా భాగ్యం. కేవలం ఎవరికి మాత్రమే ఉందంటే లేవి గోత్రీకులు, గోత్రము వారు మాత్రమే యాజక సేవ చేస్తారు. యాజకత్వం యాజకులుగా పనిచేస్తారు. 20 సంవత్సరాలు పైబడిన వారు పనిచేస్తారు. ఇది వాళ్ళకి ఇవ్వబడిన ఆధిక్యత. ఇప్పుడు ఏమేమి ఆధిక్యతలు ఉన్నాయో మొదట మనం చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే యాజకునిగా ఉండటం వలన వచ్చే ఆధిక్యత. ఏ పాయింట్? యాజకునిగా ఎవరైతే ఉంటారో యాజకునిగా ఉండుట వలన వచ్చు ఆధిక్యత. ఇప్పుడు మనం నిర్గమకాండం తీయండి. 29, 30 అధ్యాయాలు తీసి పట్టుకోండి అందరూ కూడాను. చూద్దాం జాగ్రత్తగా. యాజకునిగా ఉండటం వల్ల వచ్చే ఆధిక్యతలు 6 ఉన్నాయి. అప్పుడున్న యాజకులుగా ఉన్న వారికి ఆ 6 అక్కడ రాశాడు. ఏంటంటే నెంబర్ 1 ఏంటంటే మీరు తీసినట్లయితే 29వ అధ్యాయంలోని మనం ఆలోచిస్తున్నది ఏంటంటే యాజకత్వం అనేది చాలా గొప్పది. 38 నుంచి 46 వరకు ఒక పేరాలాగా ఉంది చూడండి అందరూ. పేజ్ నెంబర్ 70 తీసారా అందరూ అమ్మా? 38 నుంచి 46 వరకు ఒక పేరాలాగా ఉంది కదా. అక్కడ ఉన్న మాట ఏంటంటే నీవు బలిపీఠం మీద అన్నాడు. బలిపీఠం మీద అంటే అక్కడ నెంబర్లో ఎన్నో నెంబరు బలిపీఠం ఉంది? అక్కడ 6వ నెంబర్ ఉంది చూడండి, దహన బలిపీఠం. అది అంటే ఎవరైనా అంటే బలిపీఠం మీదకి తీసుకొచ్చిన బలిని ఆ బలిపీఠం మీద వాళ్ళు ఏం చేస్తారు అంటే అర్పిస్తారు. అది గమనించాలి. అంటే దహన బలులు అర్పించే బలిపీఠం మీద వారు బలులను అర్పించవచ్చు. అంటే బలులను అర్పించే అవకాశం కేవలం ఎవరికి మాత్రమే ఉంది? దహన బలులు అర్పించు బలిపీఠం మీద బలి అర్పించుట అది అనే ఆధిక్యత వాళ్ళకి మాత్రమే ఉంది. బలి అర్పించే అవకాశం ఎవరికి లేదు. కావున ఇది ఒక గొప్ప ఆధిక్యత వాళ్ళకి. దహన బలులు అర్పించు బలిపీఠం మీద బలులు అర్పించే అవకాశం. అక్కడ రోజుకి ఎన్నట అక్కడ రాశారు, రోజుకి 2 మారులు ఒక గొర్రె పిల్లను ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి అర్పించాలి. నిత్యం అది చెయ్యాలి. చూడండి, ఏడాదివి 2 గొర్రె పిల్లలను ప్రతి దినము ఉదయమందు ఒక గొర్రె పిల్లను సాయంకాలమందు ఒక గొర్రె పిల్లను అర్పింపవలెను. ఏమండి? ఉదయం మందు ఒకటి, సాయంకాలం మందు ఒకటి. ఎక్కడ? 42లో. ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారం యొక్క ద్వారమునొద్ద
మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి. చూసారండి, తరతరములకు ఖచ్చితంగా ఈ దహన బలి అర్పిస్తూనే ఉండాలి. ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి, ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి. ఇలాగున ప్రతిరోజు యాజకులు ఏం చేస్తారంటే ఆ దాన బలిపీఠం మీద ఉదయం ఒక గొర్రెపిల్లను, సాయంత్రం ఒక గొర్రెపిల్లను తీసుకొచ్చి వధిస్తూ ఉంటారు. అంటే ఇలాగా దేవుని మందిరంలోని బలులు అర్పించే ఆధిక్యత ఇశ్రాయేల్లో ఎవరికి ఉండదు. కేవలం ఎవరికి మాత్రమే ఇచ్చాడు ఆధిక్యత? బలులు అర్పించే ఆధిక్యత అనేది కేవలం లేవీయులకు అది ఆధిక్యత, యాజకులకున్న ఆధిక్యత అది మొదటిది. రెండో సంగతి ఏంటంటే, మనం 30వ అధ్యాయంలోని 1వ వచనంలో మరియు ధూపం వేయుటకు నీవు ఒక వేదికను చేయాలన్నాడు. ధూపవేదిక అంటే ఈ ధూపవేదిక ఎక్కడ ఉంటుందంటే అక్కడ రాశాను చూడండి, 2వ నెంబరు. ఆ అడ్డతెరకి అంటే ఈ యువతల అతి పరిశుద్ధ స్థలం, అవతల పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఆ మధ్యలో అడ్డతెర ఉంటుంది. ఆ పక్కనే ఆ తెర పక్కనే ఏముంటుందంటే మందసం ఎదురుగాను ధూపవేదిక ఉంటుంది. ఆ ధూపవేదిక మీద నిత్యము కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ధూపం వేస్తారు. ఒకసారి చూడండి ఏం చెప్తున్నారంటే ఇలా అంటున్నారు. 7వ వచనం చదువుతున్నాను. అహరోను ప్రతిదినము ప్రొద్దున్న దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపం వేయవలను. ఏమండి, 8వ వచనం, సాయంకాలం ముందు అహరోను ప్రదీపములు వెలిగించినప్పుడు దాని మీద ధూపం వేయాలి. అంటే ఉదయం ధూపం వేయాలి, సాయంత్రం ధూపం వేయాలి. ఇలా ధూపం వేసే అవకాశం ఎవరికి ఉంది? లేవీయులకు మాత్రమే. అంటే రెండవ విషయం ఏమిటంటే రోజుకు 2 మార్లు ధూపం వేయు వేదిక మీద ధూపం వేయాలి. రోజుకు 2 మార్లు 2 మార్లు ధూపము వేయు వేదిక మీద ధూపం వేయవలెను. ఇది రెండో ఆధిక్యత. ఇది సామాన్యమైనది ఏం కాదు. ధూపం వేయటం అనేది, బలి అర్పించటం అనేది సామాన్యమైన పనులు ఏం కాదు. తర్వాత మనం చూస్తాం. దహన బలు అర్పించు బలిపీఠం మీద బలి అర్పించాలి. రోజుకు 2 మార్లు ధూపం వేసే వేదిక అంటే ధూపవేదిక మీద ధూపం వేసే పని కూడా ఎవరిదంటే యాజకులది మాత్రమే. యాజకులే ఆ పని చేయాలి, ఇంకెవరు చేయకూడదు. మూడోది ఏంటంటే ఇంకో మాట ఉంది 30వ అధ్యాయంలోనే 10వ వచనంలో, మరియు అహరోను సంవత్సరంకు ఒకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థ బలి అన్నాడు. అంటే ప్రజల యొక్క పాపం కొరకు పరిహారం చేసేవారు కూడా యాజకులే. ప్రజల యొక్క పాపము కొరకు పరిహారము చేయువారు వారే, పరిహారము చేసేవారు. అంటే ఆనాడు ఇశ్రాయేల్ యొక్క పాపాలు పోవటానికి దేవునికి ఇశ్రాయేల్కి మధ్యలుగా ఎవరుండేవారు? యాజకులు ఉండాలి. యాజకులు అంత గొప్ప పాత్ర అండి. అంటే యాజకులు ఏం చేస్తారంటే వారి నిమిత్తము ప్రాయశ్చిత్తార్థ బలిని కూడా అర్పిస్తారు. అలా ప్రజల యొక్క పాపం కొరకు పరిహారం చేసే ఆధిక్యతను కూడా దేవుడు ఎవరికి ఇచ్చాడంటే ఆ యాజకులకి ఇచ్చాడు, ఆ లేవీయులకి ఇచ్చాడు. మూడో విషయం. 4వది 30వ అధ్యాయము 11 నుంచి 16 వచనాల్లోని ఇశ్రాయేలును లెక్కించమని బాధ్యత ఎవరికి అప్పగించాడు? ఎవరికి అప్పగించాడండి? వారికే. ఇశ్రాయేలును లెక్కించుట, వారి కానుకలను స్వీకరించుట మరియు పంచిపెట్టుట, ఇవన్నీ కూడా వాళ్ళే చెయ్యాలి. ఇశ్రాయేలీలను లెక్కించుట, వారి కానుకలను స్వీకరించుట, సమాజంలో వారికి పంచిపెట్టుట, ఇవన్నీ పనులు అక్కడ ఉన్నాయి. మీరు చూస్తే పంచిపెట్టుట ఇవన్నీ చేయాలి. మీరు చదవాలి, అక్కడ చదివితే మీకు ఉంటుంది. ఒకసారి మీకు 2 వచనాలు చూపిస్తాను చూడండి.
సంఖ్యాకాండం 1వ అధ్యాయము, సంఖ్యాకాండం 1వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఏముంది? ఇశ్రాయేలీయుల వంశముల చొప్పున ఆ, వారి వారి పితరుల కుటుంబములను బట్టి ఆ, వారి వారి పెద్దల చొప్పున మగవారిని అందరినీ లెక్కించి లెక్కించటం అనే పని ఉంది. సమాజ సంఖ్యను వ్రాయించుము, సర్వ సమాజ సంఖ్యను వ్రాయించుము. అది ఇప్పుడు ఉదాహరణకి మనకు కూడా జనాభా లెక్కలు రాస్తారు కదా ఎవరైనా. మనం రాసుకోవచ్చా? ఎవరింట్లో వాళ్ళు లెక్కలు ఎవరైనా మాస్టర్లు వాళ్ళు వస్తారా? వాళ్ళు అధికారులు వస్తారు, అధికారులే చేయాలి ఆ పని. కొన్ని పనులు మనం చేయడానికి లేదు, అది ప్రత్యేకంగా ప్రభుత్వం వారు కొంతమంది అధికారులు నియమిస్తారు, వారు మాత్రమే చేస్తారు. ఆనాడు కూడాను ఇశ్రాయేలు లెక్కించే పని ఎవరికి అప్పగించాడంటే లేవీయులకే అప్పగించాడండి. ఇంకా మీకు ఇంకొక సంగతి 26వ అధ్యాయంలో కూడా లెక్కించటం గురించి చూస్తాము. ఆజ్ఞాపించాడు దేవుడు. 26 సంఖ్యాకాండము 26 2వ వచనం. మీరు ఇశ్రాయేలీయుల మీరు ఇశ్రాయేలు సర్వ సమాజంలోను 20 ఏండ్లు మొదలుకొని 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి ఇశ్రాయేలీలో సేనగా బయలువెళ్ళు వారందరి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబములను బట్టి వ్రాయించుడి. అందరిని అంత కరెక్ట్గా రాయాలి, తప్పులు రాయకూడదు. ఎంత బాధ్యతో చూడండి. ఇప్పుడు ఉదాహరణకి చనిపోయిన వారి పేర్లు కార్డులో ఉన్నాయనుకోండి, తొలగించే పని అధికారులు చేస్తారు. ఒకవేళ చనిపోయిన వారికి పెన్షన్ ఎవరైనా ఇచ్చేస్తున్నారనుకోండి, ఇదేంటి ఇలా చేస్తున్నారని ప్రభుత్వం వారిని ప్రశ్నిస్తారు మిగతా వాళ్ళు. అంటే అంత ఖచ్చితంగా ఉండాలి. ఈరోజు మన జనాభా లెక్క రాయటానికి ఇన్ని కాలిక్యులేటర్లు, ఇన్ని రకాల టెక్నాలజీ ఉన్నా మనం సరిగ్గా చేయలేకపోతున్నాం. కానీ ఆనాడు అంతమంది జనాభాను జాగ్రత్తగా కౌంట్ చేయటం అనే బాధ్యతను దేవుడు వారికి అప్పగించాడు. ఎవరైనా 20 సంవత్సరాలు దాటిపోయి అనుకోండి ఇశ్రాయేల్లో, వారిని సమాజంలో చేర్చుకుంటారు. వారి పేర్లన్నీ, వారి సంఖ్య అంతా ఎప్పటికప్పుడు రాయవలసిన బాధ్యత దేవుడు ఎవరికి అప్పగించాడంటే వీరికి అప్పగించాడు. అది ఎవరు మాత్రమే చేయాలంటే లేవీయులు మాత్రమే చేయాలి. చూడండి, మనం ఎవరైనా ఆఫీసర్లు వస్తే ఎంత గౌరవిస్తాము. ఏమండి మా పేరు మాత్రం తొలగించకండి అని ఎంత బ్రతిమాలుతాము. ఆనాడు కూడా దేవుని యొక్క సమాజంలో ఒకరు ఉండాలి అంటే ఆ లెక్కలు, ఆ పేర్లన్నీ కూడా ఎవరు రాయాలి అంటే కేవలం ఇశ్రాయేల్లో లేవీయులకు మాత్రమే అప్పగించబడింది ఆ పని. డబ్బులు ఏమైనా కలెక్ట్ చేయాలనుకోండి, ఆ పని కూడా ఎవరు చేయాలంటే వారు మాత్రమే చేసేవారు. మీరు నిర్గమకాండం 30వ అధ్యాయం చూసినట్లయితే ఒకసారి చూడండి. నిర్గమకాండము మళ్ళీ 30వ అధ్యాయంలోకి రండి. 13వ వచనం చదువుతున్నాను. 11వ వచనంలో, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలును లెక్కింపవలెను, వారు లెక్కింపబడు వేలకు అన్నాడు. తర్వాత కిందన ఏమన్నాడంటే, వారు ఇవ్వవలసినది ఏమనగా లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధ స్థలం యొక్క తులమును బట్టి 1/2 తులం ఇయ్యవలెను. 14వ వచనంలో, 20 సంవత్సరములు గలవాని అంతకంటే ఎక్కువ వయస్సు కానీ గలవారే లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును యెహోవాకు అర్పణలు ఇయ్యవలెను. ఈ లెక్కలన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిదంటే వీళ్ళదే, లేవీయులదే. ఇంత ఆధిక్యత ఉంది వారికి, యాజకులకి. ఒక యాజకుడు చేసే పని ఏంటంటే బలి అర్పించే పని అతనికి అప్పగించబడింది, అది ఆధిక్యత. 2 రోజుకు 2 మార్లు ధూపం వేదిక మీద ధూపం వేస్తుండడు, అది ఎంతో గొప్ప ఆధిక్యత. ప్రజల యొక్క పాపం కొరకు పరిహారం చేస్తూ ఉంటారు, అదంతో గొప్ప ఆధిక్యత. ఇశ్రాయేలును లెక్కించడం, వారి కానుకలను స్వీకరించడం, సమాజంలో వారికి పంచిపెట్టడం, ఇలాంటి పనులన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇదంతా మనం చరిత్రలో చదువుతూ ఉంటాం. ఇవి పనులు. 5వ పని ఏమిటంటే గంగాలంలోని నీళ్లు ఉంటాయి. అక్కడ గంగాలం అనేది ఎన్నో నెంబర్ వేసాము, అక్కడ నెంబర్లు వేసాను చూడండి. 5వ నెంబర్ గంగాలం. గంగాలములో నీటిలోని కడుక్కోవటం వాళ్ళకి తగిన వాళ్ళు మాత్రమే కడుక్కోవాలి. గంగాలంలో నీటిలో కడుగుకొనుట వారికి మాత్రమే, అలా కడుక్కోవాలి. పాదాలు చేతులు వాళ్ళకి మాత్రమే ఇచ్చాడు. ఏ ఇశ్రాయేలు కూడా గంగాలో నీళ్లు తీసుకోకూడదు, వాడకూడదు. 6వ గొప్ప సంగతి ఏమిటంటే ఒకసారి చూడండి, 30వ అధ్యాయము 22వ వచనం నుంచి 22 నుంచి చెప్పేస్తాను చూడండి. 25వ వచనంలో, వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేలకుని పని అయిన
పరిమళ సంభారంగా చేయవలను, అది ప్రతిష్టాభిషేక తైలం అన్నాడు. అంటే ప్రతిష్టాభిషేక తైలం అనేది కేవలం యాజకుల చేతిలోనే ఉంటుంది, ఇంకెవరి చేతిలోనూ ఉండకూడదు. అది ఎవ్వరు వాడకూడదు. ఏమండి, అంటే అది తయారు చేసే విధానం మోషేకి దేవుడు చెప్పాడు, తర్వాత తయారు చేస్తారు. కానీ యాజకుల చేతిలోనే అవి ఉండాలి, ఇంకెవరు పట్టుకోకూడదు దాన్ని, ప్రతిష్టాభిషేక తైలం. ఇంకోటి ఉంది, కిందకి వెళ్తే మనం చూసినట్లయితే పైన ఇంకొక మాట ఏమిటంటే 34వ వచనంలో, మరియు యెహోవా మోషేతో ఇట్లను, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటమాంసి, గోపు చందనము, గంధపు చెక్కను, ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాన్ని సమభాగాలుగా తీసుకొని ఇదంతా చేయమన్నాడు. 35లో అన్నాడు, వాటితో ధూపద్రవ్యము చేయవలెను. అదండి ధూపద్రవ్యము, అది సుగంధ ద్రవ్య మేళకుని పని చొప్పున కలపబడాలి. ఇదంతా వివరం చెప్పాడు. అంటే యాజకులకు మాత్రమే ప్రతిష్టాభిషేక తైలము మరియు సుగంధ సంభారములను వాడేవారు. యాజకులు మాత్రమే ప్రతిష్టాభిషేక తైలము సుగంధ సంభారములను వాడేవారు. ఇంకెవరు కూడా ఇశ్రాయేల్లో దాన్ని వాడడానికి వీల్లేదు. అది దేవుని మందిరంలో వాడబడాలి. వాళ్ళు మాత్రమే తయారు చేయాలి, వారు మాత్రమే వాటిని వాడాలి. ఆధిక్యత, 6 ఆధిక్యతలు రాసుకున్నాం మనం. మరొకసారి చెప్తున్నాను చూడండి. బలులు అర్పించే పని యాజకులది, ధూపం వేసే పని యాజకులది, పరిహారం చేసే పని యాజకులది, కానుకలను స్వీకరించటం, అట్లు లెక్కించటం, అన్ని పని మనుషులు లెక్కించడం పని యాజకులది. గంగాళంలో ఉన్న నీటిలో కడుక్కోవడం కూడా వాళ్ళే చేయాలి. వాళ్ళకి తయారు చేయబడిన వాళ్ళ దగ్గర ఉన్న ఆ ప్రతిష్టాభిషేక తైలం కానీ సుగంధ సంభారాలు కానీ ఎవరు వాడకూడదు, వాళ్ళే వాడాలి. అది విషయం. ఇవన్నీ కూడా దేవుడు వారికి ఇచ్చిన ఆధిక్యతలు, గొప్ప ఆధిక్యతలు. దేవుడు ఇచ్చాడు ఈ భాగ్యం. అదండి ఆధిక్యతలు. ఇది మనం చూసాం. ఇప్పుడు మనం పాత నిబంధనలోని అలా జరిగింది. నేటి కాలంలోని కూడా యాజకులు ఉన్నారు. నేటి కాలంలోని మందిరం ఎలా ఉంది? ఇప్పుడు కూడా దేవాలయం ఉంది. దేవాలయంలో పరిశుద్ధ స్థలం ఏదంటే పరలోకం. ఇది అతి పరిశుద్ధ స్థలం. దీన్నే ప్రస్తుతం పరలోకం అంటున్నాం. ఇక్కడ ఎవరుంటారు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, దేవదూతలు, వీళ్ళందరూ ఉన్నారు. కుమారుడు ఉన్నారు కుడిపార్శాన. ఇప్పుడు పరిశుద్ధ స్థలం ఉంది. అదేదంటే పరిశుద్ధ స్థలం ఏదంటే క్రీస్తు యొక్క సంఘం. అది క్రీస్తు సంఘం. అంటే క్రీస్తు సంఘం అంటే ఎవరైతే రక్షింపబడ్డారో వాళ్ళే క్రీస్తు సంఘం. క్రీస్తులోకి బాప్తిజం పొందిన వారందరూ క్రీస్తు సంఘ సభ్యులు. వీళ్ళే సంఘం, అంటే వీరే పరిశుద్ధ స్థలం. ఇందులో దేవుడు నివసిస్తున్నాడు. అంటే ఇప్పుడు పరిశుద్ధ స్థలం ఉంది, అప్పుడు ఆవరణం కూడా ఉంది. ఆవరణం అంటే ఆవరణలో ఎవరు ఉంటారు? లోకం ఉంది, అంతే. అప్పుడు ఇలా ఉంది, ఇప్పుడు ఇలా ఉంది. అప్పుడు గమనించండి, ఇక్కడ ఈ ముగ్గురిని వేశాం కదా యాజకులు. ఇక్కడ యాజకులు వీళ్ళు యాజకులు. ఎక్కడుంది ఈ మాట అంటే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాల్లో ఉంది మనం యాజకులమని. మొదటి పేతురు 2వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం. కట్టువారు వాక్యం వలన కవిదేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. 9వ వచనం చదివేసి. అయితే మీరు చీకటిలో నుండి
ఆశ్చర్యకరమైన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని ఆ. గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఆ. ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును. చూసారండి, చెప్పాడు రాజులైన యాజక సమూహం. ఎవరైతే చీకటిలోంచి వెలుగులోకి వచ్చారో వాళ్ళందరూ రాజులైన యాజక సమూహాలు. అంటే ఆనాడు మందిరం ఉంది, దేవాలయం ఉంది పాత నిబంధన కాలంలో. ఈరోజు ఈ 2025 సంవత్సరంలో ఇప్పుడు కూడా యాజకులు ఉన్నారు, పనిచేస్తున్నారు. అప్పుడు యాజకునిగా ఉండటం వలన వాళ్ళకి ఎలాగైతే ఆధిక్యత ఉందో ఈరోజు మనకు కూడా దేవుడు ఏమి ఆధిక్యత ఇచ్చాడో మనం చూస్తున్నాం. ఏంటి మనకిచ్చిన ఆధిక్యత అంటే అదే పేతురు రాసిన మొదటి పత్రికలోని మొదటగా ఈనాడు మనం క్రైస్తవులు అయ్యాం కదా, క్రైస్తవులుగా ఉన్న మనము ఏమేం చేస్తున్నామంటే నెంబర్ 1 మనం కూడా 5వ వచనంలో చెప్తున్నాడు 2:5లో యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు అన్నాడు. పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. కాబట్టి ఈనాడు వాళ్ళు ఏదైతే పనిచేసే ఆధిక్యతను పొందుకున్నారో అదే ఆధిక్యతను ఇక్కడున్న సంఘము కూడా పొందుకుంది. ఏమిటా పొందుకోవడం అనేది అంటే అక్కడ చెప్తున్నాడు కదా, మనం ఏం చేస్తున్నామో 2:5లో చెప్తున్నాడు, మనమందరం కూడా దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాం, పరిశుద్ధ యాజకులుగా ఉండి సేవిస్తూ ఉన్నాం, పరిశుద్ధ జనంగా ఉండి సేవిస్తున్నాం. ఒకవేళ ఆనాడు వీళ్ళు బలులు అర్పించేవారు కరెక్టే. ఈనాడు బలి ఏమిటంటే నాకు నేనుగా నా దేహాన్ని పూర్తిగా పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచుకోవటమే బలి ఇవ్వటం. ఎప్పుడు కూడా దేవుని యొక్క మందిరంలో దేవుణ్ణి సేవించేవారు ఎలా ఉండాలంటే సజీవమైన రాళ్ళగా ఉండాలి. సజీవమైన రాయి అంటే ఏమిటి, నిర్జీవమైన రాయి అంటే ఏమిటంటే సజీవమైన రాళ్ళు అంటే వాళ్ళు పాపం చేసి చనిపోయిన వారు. సజీవమైన రాయి అంటే పాపం చేయకుండా బ్రతుకుతున్నవారు. నిర్జీవమైన రాయి అంటే ఏమిటంటే వారు పాపం చేసి చనిపోయిన వారు. మనం ఆదివారం ఆరాధనకు వచ్చేటప్పటికి అందరము సజీవమైన రాళ్ళుగానే ఉండాలి. ఇలాంటి రాళ్ళు సేవించాలి దేవుణ్ణి. ఇప్పుడు ఇస్తున్న ఆధిక్యత అది మనకి. అందుచేత ఈనాడు క్రైస్తవుడు కూడా దేవుణ్ణి ఏం చేస్తున్నాడంటే ఈనాడు క్రైస్తవులుగా మనం ఏం చేస్తున్నాం చూద్దాం. క్రైస్తవులుగా యాజక పని చేస్తున్నాం. ఈనాడు భూమి మీద దేవుణ్ణి ఆరాధించేవారు కేవలం ఎవరు అంటే నిజమైన దేవుణ్ణి ఆరాధించేవారు క్రైస్తవులే. ఏం చేస్తున్నారంటే నెంబర్ 1 మనము దేవునిని సేవిస్తూ ఉన్నాము, దేవునిని సేవిస్తూ ఉన్నాము. ఎలా ఉండంటే సజీవమైన రాళ్ళగా ఉండి సజీవమైన రాళ్ళుగా ఉండకపోతే మన మధ్య దేవుడు ఉండడు, మనం సేవించలేము. కాబట్టి పేతురు రాసిన మొదటి పత్రికలో 2:5లో చెప్పాడు ఈ విషయం. మనకిచ్చిన ఆధిక్యత అది. మనం నిర్జీవమైన రాళ్ళు కాదు, మనకున్న ఆధిక్యత సజీవమైన రాళ్ళు. అలా ఉండి మనం ఆరాధన చేస్తున్నాం, సేవిస్తూ ఉన్నాం. దేవుణ్ణి సేవించేవారు చనిపోయిన వారు సేవించలేరు. కాబట్టి దేవుణ్ణి సేవించాలంటే వారు బ్రతికి ఉండాలి, సజీవంగా ఉండాలి. రెండోది ఏమిటంటే ఒకసారి యోహాన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట ఉంది, చదువుదాం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. మనం కూడా అక్కడ గంగాలలో కడగబడినట్లుగానే మనం కూడా ఇక్కడ దేంతో కడగబడుతున్నామో చూడండి. 7 అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఆనాడు యాజకులకి ఎలాగైతే గంగాలంలో నీళ్లు ఉంచబడ్డాయో ఈనాడు మనందరికీ కూడాను మనం నిత్యము ఎవరి రక్తంలో కడగబడుతున్నాము? 2 మనము యాజకులుగా నిత్యము క్రీస్తు రక్తములో కడగబడుచున్నాము. క్రీస్తు రక్తములో కడగబడుచున్నాము. అది మనకివ్వబడిన ఆధిక్యత. ఎవరికీ దొరకదు. యేసుప్రభు రక్తం ఎవరికి మాత్రమే దొరుకుతుంది?
మనకు మాత్రమే దొరుకుతుంది. ప్రతి ఆదివారం మనం చర్చికి వస్తున్నాము, ఆరాధన స్థలానికి వస్తున్నాం, ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నాం. ప్రభురాత్రి భోజనంలో రొట్టె విరుస్తాము, ద్రాక్షరసం తీసుకుంటాం. ఒకవేళ నిజంగానే వారమంతా మనం జీవించేటప్పుడు ఏదైనా పొరపాటుగా మనం తప్పు చేసామనుకోండి, ఆ యేసు ప్రభువారి యొక్క రక్తం ఏం చేస్తుందంటే ఆదివారం నాడు మనల్ని శుద్ధి చేస్తుంది, పాపాన్ని తొలగిస్తుంది. అంటే అటు ఆధిక్యతను మనకు మాత్రం ఇవ్వబడింది, బయట ఉన్న వారికి లేదు. కాబట్టి బాప్తిజం పొందిన వారందరికీ కూడా ఈ రక్తంలో కడిగే ఒక ప్రోగ్రాం అనేది దేవుడు ఇప్పుడు కూడా పెట్టాడు. ఆనాడు ఇక్కడ రాసాం కదా, గంగాలంలో నీరుంది అంటే ఒకవేళ వాక్యం కూడా మనకు దొరుకుతుంది ప్రతి ఆదివారం నాడు, ప్రతిరోజును ఆ వాక్యంలో మనం కడగబడుతున్నాము. అలాగే యేసు రక్తము మన ప్రతి పాపాన్ని కూడా ఏం చేస్తుంది అంటే తీసివేస్తుంది. అది రెండవది మనకు జరుగుతున్నది. మూడవది చూడండి, మూడవది హెబ్రీయులకు రాసిన పత్రికలో 3 సంగతులు ఉన్నాయి. మనము దేవుని యొక్క సింహాసనం దగ్గరికి వస్తున్నాం ప్రతి ఆదివారం నాడు, ప్రతిరోజు కూడా వెళ్ళొచ్చు ఆయన దగ్గరికి. ఆనాడు ఆ ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. అలాగే ఈనాడు మనం యాజకులం కదండి, మనం కూడా దేవుని యొక్క సన్నిధిలోకి రావాలంటే ఆ ధైర్యం మనకి ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాము. 4వ అధ్యాయము 16వ వచనం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం నొద్దకు చేరుదాము. ఈరోజు క్రైస్తవులకు మాత్రమే కృపాసనం నొద్దకు వచ్చే అవకాశం ఉంది, మరి ఎవరికి లేదు. ప్రార్థన చేసుకోవడానికి కేవలం మనకు మాత్రమే అవకాశం ఇచ్చాడు దేవుడు, మరి ఎవరికి ఇవ్వలేదు. ఆనాడు లేవీయులు మాత్రమే, ఒకవేళ 11 గోత్రాల వారికి కూడా ఆ లోపలికి ఆ గుడారం లోపలికి ఆ పరిశుద్ధ స్థలంలో కానీ లోపలికి కానీ వెళ్ళే అవకాశం ఎలాగైతే లేదో, కేవలము ఈనాడు మనకు మాత్రమే కేవలం ఇచ్చి లోకానికి అవకాశం ఇవ్వటం లేదు. లోకంలో ఉన్నవారు ఎన్ని రకాలైన పూజలు పునస్కారాలు చేసినా వారు దేవుని యొక్క సింహాసనం దగ్గరికి సమీపించే అవకాశం వారికి ఇవ్వటం లేదు. కేవలం ఎవరికి మాత్రమే ఇస్తున్నాడంటే యాజకులుగా పిలువబడుతున్న క్రైస్తవుడికి మాత్రమే ఇస్తున్నాడు అవకాశాన్ని. అది మనకి ఇవ్వబడిన ఆధిక్యత. ధైర్యంతో వస్తున్నాం. ఇంకా మనం చూస్తే అందులోనే 10వ అధ్యాయంలోని ధైర్యం అనే మాట వాడాడు. 10వ అధ్యాయము 35వ వచనంలో, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగుతుంది. అంటే ఈరోజు ఏదో కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని కొంతమంది చర్చికి రావడం మానేయకూడదు. ఇబ్బందులు ఉన్నాయని, పనులు ఉన్నాయని దేవుని సన్నిధికి రావడం మానేయకూడదు. ఎంత కష్టంలో ఉన్నా కూడా, ఎంత నష్టాలు జరుగుతున్నా కూడా దేవుడు సజీవమైన వాడు కాబట్టి, దేవుడు ఎల్లప్పుడూ ఉన్నవాడు కాబట్టి ఆయనతో నీకున్న సంబంధం నువ్వు ఎప్పుడూ పోగొట్టుకోకూడదు, ఎప్పుడు కలిగి ఉండాలి. ఎంత పని ఉన్నా, ఎంత అనారోగ్యం ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు యాజకుడివి, నువ్వు మందిరంలోకి రావాల్సిన వాడివి, మందిరంలో ఉండవలసిన వాడివి. మందిరంలో కాకుండా బయట ఉండటానికి నేను కడుక్కోలేదు, శుభ్రం చేసుకోలేదు అనే సంగతి నీకు నాకు అర్థమైపోవాలి. అందుకు ఏదైనా పరిస్థితులు మారుతున్నాయనుకోండి క్రైస్తవ జీవితంలోని, ఒకవేళ మంచి ఉద్యోగం వచ్చింది, మంచి వ్యాపారం నీది అభివృద్ధి చెందుతుంది, ఇంకేదైనా నీకు ఏవైనా మంచి మేలు జరుగుతున్నాయి, దాన్ని బట్టి నువ్వు ఎక్కడో చిక్కుడిపోయి ఉండిపోకూడదు. పలానా ఊరు వెళ్ళిపోయానండి, రాలేకపోయానండి, పలానా పని తగిలిందండి, ఉండిపోయానండి అని అనకుండా, దేవుని మందిరంలోని 11 గోత్రాలకి లేని అవకాశము కేవలం లేవీయులకు ఎలాగైతే ఇవ్వబడిందో, ఈనాడు ఎంతోమందికి, మన బంధువులకి, మన ఇరుగు పొరుగు వారికి ఎవ్వరికీ లేని ఆధిక్యతను మనకు అనుగ్రహించాడని ప్రతి ఆదివారం నాడు దేవుని యొక్క మందిరంలో కూర్చోవాలి, ప్రతిరోజు ప్రార్థనలో కూర్చోవాలి, పాటలు పాడుకోవాలి, దేవుని సన్నిధిని ఆ యొక్క సన్నిధి యొక్క గొప్పతనాన్ని అనుభవపూర్వకంగా స్పృహతో మనం తెలుసుకుంటూ ఉండాలి. ఇది యాజకత్వం, సామాన్యమైనది కాదు. అందుచేత ధైర్యంగా అతని సింహాసనం దగ్గరికి వచ్చే గొప్ప భాగ్యాన్ని, కృపను మనకు మాత్రమే ఇచ్చాడు ఈ భూమి మీద. అది సామాన్యమైన ఆధిక్యత కాదు, అది అందరము గ్రహించాలి. అందుకే 10:35లో చెప్పాడు. 12వ అధ్యాయంలో కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక ఇంకో మాట ఇక్కడ ఏమన్నాడు చూడండి. 12వ అధ్యాయము 28, 29 వచనాల్లోని, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది
దైవ కృప కలిగి ఉందము, దేవుని యొక్క కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయ భక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి. అంతే, మనం సేవ చేసేవారం, ప్రీతికరమైన సేవ చేసేవారం, దేవుని సన్నిధిలో ఎప్పుడు ఉండవలసిన వారం, దేవుని యాజకులుగా మనకి అట్టి గొప్ప ఆధిక్యతను దేవుడే ఇచ్చాడు. ఈరోజు చాలామంది భయం లేకుండా, భక్తి లేకుండా దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి నిలబడకూడదు. దేవుని మందిరం అంటే దేవుని సన్నిధిలోని యాజకులు ఎప్పుడూ భయం భక్తులతో ఉండాలి. ఆ పాత నిబంధనలో యాజకత్వం చేసిన వారందరి గురించి మనం చదివితే వాళ్ళు అలాగే భయభక్తులతో వాళ్ళు కొనసాగారు. ఒకవేళ భయం వీడితే నష్టపోతారు. తర్వాత మనం అదే నష్టం గురించి చెప్తాము. అప్పుడు మనము దేవుణ్ణి సేవిస్తూ ఉన్నాం, అది మనకు మాత్రం ఇవ్వబడింది. రెండోది, మనము నిత్యము క్రీస్తు రక్తంలో కడగబడుచున్నాం, అది మనకు మాత్రం ఇవ్వబడింది. మూడోది ఏమిటి చెప్పుకుంటున్నామంటే, మూడవ సంగతి ఏమిటంటే, మనము ధైర్యముతో దేవుని సింహాసనం యొద్దకు వస్తున్నాం. మనము ధైర్యముతో దేవుని సింహాసనం యొద్దకు వస్తున్నాం. ఎంత భాగ్యమో చూడండి. దేవుని సింహాసనం యొద్దకు వస్తున్నాము. ఇది ఎవరికి దొరకదు. దేవుని సింహాసనం దగ్గరికి రావాలంటే ఎంతో గొప్ప అవకాశం ఉండాలి. ఆనాడు సీనాయి కొండ దగ్గరికి ఇశ్రాయేల్ వెళ్ళడానికి భయపడ్డారా? భయపడలేదా? భయపడ్డారు. ఎందుకు భయపడ్డారు? మామూలుగా భయం కాదు అది. అక్కడికి వెళ్తే వాళ్ళకు ఒక భయం ఉంది, చనిపోతారేమోనని, ఒకవేళ ఆయన అగ్ని కాల్చేస్తుందేమోనని. అందుకు వారు వెళ్ళటానికి చాలా భయపడ్డారు. ఈనాడు మనం ధైర్యంగా దేవుని యొక్క సన్నిధిలో క్రైస్తవులుగా చేయబడిన తర్వాత మనకి ఎప్పుడు దేవుని సింహాసనం దొరుకుతుంది, మనం వెళ్ళిపోవచ్చు దేవుని సింహాసనం దగ్గరికి. అట్టి గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. ఇది మూడో ఆధిక్యత. నాలుగోది ఏంటంటే, ఒకసారి చూడండి, ఈ భూమి మీద ఎవరికి లేని భాగ్యం మనకి ఇవ్వబడింది. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాల్లోని మనకు మాత్రమే ఇవ్వబడింది. అదేమిటంటే, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. అంటే ఈరోజు ఒక యాజకుడు క్షేమంగా ఉండటానికి, ఆయన సుఖముగా బ్రతకడానికి, అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిది, ఇది మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది. అంటే ఇక్కడ గొప్ప భాగ్యం అంటే, ఎవ్వరికి లేని గొప్ప అవకాశం ఏంటంటే, ఇతరుల కొరకు ప్రార్థన చేసే అవకాశం కేవలం క్రైస్తవుడికి మాత్రమే ఉంది, ఇంకెవరికి లేదు. ఇక్కడ కూడా ఆ లోపల పనిచేయడానికి వీరికి చూడండి, లెక్కించడం కానీ, పాప పరిహారం చేయటం కానీ, ఇవన్నీ కూడా వారి నిమిత్తం వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళకి అంత ఆధిక్యత ఇచ్చినట్లే ఈ ప్రపంచంలోని ప్రధానమంత్రి గురించి కానీ, ముఖ్యమంత్రి గురించి కానీ, కలెక్టర్ గారి గురించి కానీ, ఎవరి గురించైనా ప్రార్థన చేసే ఆధిక్యతను మనం మాత్రమే పొందుకున్నాం, ఇంకెవరికి లేదు. ప్రపంచంలో ఎంతమంది గొప్పవాళ్ళు అనబడుతున్న వారు ఉన్నారో వాళ్ళందరికీ లేని ఆధిక్యత మనకి ఏమిచ్చాడంటే, ప్రజలందరి కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగే అవకాశాన్ని కేవలము క్రైస్తవులైన యాజకులకు మాత్రమే ఇవ్వబడింది ఈనాడు. అది మనకిచ్చిన ఆధిక్యత. కానీ మనం ప్రార్థన చేసుకోము. పోనీ అందరి కొరకు ప్రార్థన చేయాలి, మనం విజ్ఞాపనలు చేయాలి. అది కేవలం మంచిది, అది హెచ్చరికగా ఇవ్వబడింది, అది దేవుని దృష్టికి అనుకూలమైనది అని చెప్పాడు. కాబట్టి ఇతరుల కొరకు మనం మాత్రమే ఏం చేస్తున్నామంటే విజ్ఞాపన చేస్తున్నాము. ఇతరుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాము. ఇది మనకి ఇవ్వబడిన ఆధిక్యత. వాళ్ళు ఎలాగైతే మందిరంలోకి వెళ్ళి ప్రజలందరి కోసం, 11 గోత్రాల వారి కోసం ఎలాగైతే వాళ్ళు మరి ప్రార్థన చేశారో, పరిహారం చెల్లించారో,
అలాగే ఈనాడు కూడా మనము అందరి కొరకు ప్రార్థన చేసే అవకాశం పొందుకున్నాము. దీన్ని మనం పాడు చేసుకోకూడదు, ప్రార్థన చేయాలి. హెబ్రీ పత్రికలోనే 13వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ పత్రికలోని 13:15. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము. ఏ యాగము? వాళ్ళు ప్రతిరోజు 2 మార్లు గొర్రెపిల్లలు ఇచ్చేవారు కదా, రోజు ధూపం వేసేవారు, ప్రార్థన చేస్తాం మనం. వాళ్ళు రోజు ఇచ్చేవారు కదా. మనం ఏం చేస్తామంటే స్తుతియాగం చేస్తాం. యాగం, అదొక యాగం. అనగా ఆయన నామాన్ని ఒప్పుకొనుచు జీవఫలము అర్పించదము. ఏ ఫలం అర్పించాలి? జీవహా ఫలము అర్పిస్తాం. అంటే ఈరోజు మనం స్తుతుల బలులు అర్పిస్తున్నాం. 5వది స్తుతుల బలులు అర్పిస్తున్నాం, ప్రేజ్ చేస్తున్నాం దేవుణ్ణి. ఆ రోజు వాళ్ళు రోజుకు ఉదయం ఒక గొర్రెపిల్ల, సాయంత్రం ఒక గొర్రెపిల్లని ఇచ్చేవారు. మనం ఏం గొర్రెపిల్ల ఇవ్వవసరం లేదు, అర్పిస్తున్నాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట ఉంది. స్తుతుల బలులు అర్పిస్తున్నాం. ప్రతి ఆదివారం నాడు మనం సంఘంగా కూడుకొని ఎవరిని ఆరాధిస్తున్నాము? ఇప్పుడు ఏమండి, 6వ విషయం, సంఘంగా కూడి ఎవరిని ఆరాధిస్తున్నామండి? తండ్రి అయిన దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నాం. అంటే 6వ విషయం ఏంటంటే సంఘముగా కూడటం అనేది మనం మానకూడదు. ఎందుకంటే యాజకులు సంఘముగా కూడి ఆరాధించుట ఇది ఎంతో గొప్ప భాగ్యం. ఇవన్నీ ఆనాడు లేవీలకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతలు ఇవైతే, ఈనాడు క్రైస్తవులకు ఇచ్చిన ఆధిక్యతలు ఇవి. క్రైస్తవులకు ఇచ్చిన ఆధిక్యత ఇది మనకు తెలియాలి. ఆనాడు మందిరం ఉంది, ఆ మందిరంలో వీళ్ళు సేవ చేస్తూ ఆ యాజకులుగా పనిచేస్తూ ఇంత ఆధిక్యతను పొందుకున్నారు. ఈనాడు క్రైస్తవులుగా మనం చేస్తున్న పనులు ఏంటంటే ఆయన సేవిస్తున్నాము, ఆయన రక్తంలో కడగబడుతున్నాము, ఆయన సింహాసనం దగ్గరికి ధైర్యంగా వస్తున్నాము, మనం అందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాము, స్తుతుల బలులు అర్పిస్తున్నాము, సమాజంగా కూడుకొని ఆరాధిస్తున్నాం. అందుచేతనే మనం ఇన్ని ఆధిక్యతలు ఇచ్చాడు కాబట్టి, దేవా మేమెంత అసలు మీ దగ్గర ఎంత మేము మేలు పొందుకున్నామని ఎల్లప్పుడూ ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తూనే ఉండాలండి. ఇంత ఆధిక్యతలు ఎవరికి ఉంటాయి? ఇంత గొప్ప అవకాశం ఎవరికి ఇస్తాడు అసలు దేవుడు? ఈరోజు కేవలము మనలాంటి అల్పులకు, దీనులకు ఇలాంటి అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఆయనకి ఎల్లప్పుడూ మనం కృతజ్ఞతలు చెల్లించాలి. ఒకవేళ వాటిలో లాభాలు ఉన్నాయంటే ఎన్నో లాభాలు ఉన్నాయి. ఆ లాభాలను మనం బాగా పొందాలి. తప్పకుండా అవి చేస్తే మనం లాభం పొందుతాము. అయితే ఇక్కడ ఒక హెచ్చరిక ఏంటంటే, ఒకవేళ వాటిని అంటే ఇచ్చిన ఈ ఆధిక్యతలను వీళ్ళు కానీ ఇక్కడ ఇచ్చిన వీరు కానీ తేలిగ్గా తీసుకోకూడదు, ఒక ఆచారంగా చేయకూడదు. ఒకవేళ ఇదేదో ఆచారంగా చేసామనుకోండి నష్టపోతాం. ఇది ఏదో తేలిగ్గా తీసుకుంటే తప్పకుండా నష్టపోతాం. అందుకు ఈనాడు క్రైస్తవుడుగా ఉన్న క్రైస్తవులైన యాజకులు ఈ విషయాలను కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవాలి. ఆనాడు వీరు కూడా అది జాగ్రత్త అని చెప్పబడింది వీరికి. అలాగా సులువుగా తీసుకోకుండా, పారంపర్యాలుగా తీసుకోకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు రెండో విషయం ఏమిటంటే, యాజకునిగా ఉండటం వల్ల వచ్చే ఆపద. బి పాయింట్, యాజకునిగా ఆధిక్యతలు ఉన్న దగ్గరే ఆపద కూడా ఉంది. యాజకునిగా ఉండటం వలన ఆపద కూడా ఉంది. ఆపద ఏంటి? ఆపద అనేది మనం చూసినట్లయితే దేవుడికి ఒక గొప్ప గుణం ఉంది. ఏంటంటే పరిశుద్ధుడు అని గుణం ఉంది. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఇక్కడ దేవునికి సంబంధించినది ప్రతీది కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఏమి పరిశుద్ధతలో తక్కువ కాకూడదు. కాబట్టి దేవునికి సంబంధించిన ప్రతీది కూడా పరిశుద్ధంగా ఉండాలి. అంటే అతడు అత్యంతమైన పరిశుద్ధమైన వాడు. ఒకసారి మనం నిర్గమకాండంలోకి వెళ్ళిపోదాము. 33వ అధ్యాయం తీయండి ఒకసారి. 33వ అధ్యాయం 33వ వచనం. 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 33వ అధ్యాయం 33వ
33 అధ్యాయం సందర్భం ఏంటి తెలుసండి. 32 అధ్యాయులు ఏం జరిగిందంటే, ఇశ్రాయేలీలు కిందనున్నారు, మోషే ఎక్కడున్నాడు? ఆ కొండ మీద ఉన్నాడు. చాలా రోజులు అయిపోయింది, మోషే రాలేదు. రాకపోయేటప్పటికి కిందనున్న వాళ్ళందరూ ఏం చేశారంటే పండగ చేసుకున్నారు, దూడ బొమ్మను పెట్టుకొని. వెంటనే దేవుడు అన్నాడు, నేను మరి మీతో రాను అని అన్నాడు. మీతో రాను అనేసాడు. ఎవరన్నారు ఆ మాట? దేవుడు అన్నాడు, మోషేతో అన్నాడు. అప్పుడు మోషే బ్రతిమాలుకున్నాడు, దేవుడా నువ్వు మాతో రాకపోతే ఎలాగా, మేమేమైపోతాం, మేమేం చేయగలము అని బ్రతిమాలుకున్న సందర్భం. 33 అధ్యాయంలోని చూడండి ఒకసారి, 1 నుంచి నేను చదువుతున్నాను. మరియు యెహోవా మోషేతో ఇలా అంటున్నాడు, నీవు ఐగుప్తు దేశం నుండి తోడుకొచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాంతో, ఇస్సాకుతో, యాకోబుతో ప్రమాణం చేసి నీ సంతానముకు దీన్ని ఇచ్చిదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు లేచిపోండి. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యోబుసీయులను వెళ్ళగొడతాను. అప్పుడు 3వ వచనం చూడండి, మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను. ఏమన్నారండి? నేను మీతో కూడా రాను. ఇంకా ఏమన్నాడు? త్రోవలో మిమ్మల్ని సంహరించదనేమో అని మోషేతో చెప్పాను. ఎందుకు సంహరిస్తాడు? దేవుని సన్నిధిలో, ఒకవేళ దేవుడి సన్నిధిలో ఉన్నామనుకోండి, ఏమైనా పొరపాట్లు చేస్తే దేవుడికి కోపం వస్తుందండి. తప్పు చేస్తే ఆయన బాధపడతాడు. ఎందుకంటే ఇంగ్లీష్లో రాయబడిన మాట ఏంటంటే, తెలుగులో అన్నాడు అధీకృతం చేయబడకుండా అని, ఇంగ్లీష్లో అన్నాడు వితౌట్ ఆథరైజేషన్ అన్నాడు. అంటే ఆ మందిరంలోనికి, ఆ మందిరం సామాన్లు కానీ వితౌట్ ఆథరైజేషన్ అంటే ఏమాత్రము దాని మీద అధికారం లేకుండా ముట్టుకున్నారో చచ్చిపోయారు, చూసారో చచ్చిపోయారు. అంత పరిశుద్ధత అన్నమాట. దానికోసం 2 ఉదాహరణలు ఏంటో తెలుసండి. ఒకసారి మందసాన్ని ఒక ప్రాంతవాసులు తీసుకుని వెళ్ళిపోయారు. మందసం అంటే ఆ నెంబర్ ఎంత వేసాను అక్కడ? 1వ నెంబర్ వేసాను కదా. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది ఏం చేశారంటే అందులో ఏముందో కప్పు ఓపెన్ చేశారు. ఓపెన్ చేయగానే 51,000 మంది చనిపోయారండి ఆ రోజు. ఓపెన్ చేయగానే. ఎందుకంటే కేవలం దేవుడు పరిశుద్ధమైన వాడని చెప్పడానికే అంత ఆపద ఉంది. అంటే మనం అనుకుంటాము ఏముందిలే, ఏం జరుగుతుందిలే అనుకుంటాం. కానీ అదంతా చదువుతూ ఉంటే ఆ యాజకులు మాత్రమే దాన్ని ముట్టుకోవాలి. యాజకులు మాత్రమే ఆ మందిరంలోకి వెళ్ళి చూడాలి. ఆ ధూపం వేయటం కానీ, ఆ దీపం పెట్టడం కానీ, ఆ బలి అర్పించటం కానీ, ఆ గంగాలలో నీటితో కడుక్కోవడం కానీ, లేకపోతే అక్కడ ఆ సముఖపు రొట్టెల బల్ల మీద ఆ రొట్టెలు చేయటం కానీ, పెట్టడం కానీ, ఆ మందస్సం మీద ఉన్న ఆ కరుణాపీఠం దగ్గరికి వెళ్ళటం కానీ, ఇవన్నీ వాళ్ళే చేయాలి, వాళ్ళే ముట్టుకోవాలి. ఆ తెరలు ఇప్పటం కానీ, ఆ తెరలు మడత పెట్టడం కానీ, ఆ పలకలు తీయడం కానీ, ఏదైనా ముట్టుకోవడం కానీ చూడటం కానీ వాళ్ళే చేయాలి తప్ప ఈ మొత్తం జనాభా ఎవరు చూడకూడదు, బయట ఉన్న వారు కూడా చూడకూడదు, చేయకూడదు. వాళ్ళకంత ఆధిక్యత ఇచ్చాడు దేవుడైన యెహోవా. ఒకసారి చూడండి, 1 సమూయేలు గ్రంథము జరిగిన స్టోరీ. వాళ్ళు ఏమైపోయారో ఒకసారి చూడండి. 6వ అధ్యాయము, 1 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 19వ వచనం చదువుదాము. కళ్ళం దగ్గరికి వెళ్ళింది. బేత్షెమెషు వారు యెహోవా మందసమును తెరచి చూడగా, ఏ ఊరు వారు? బేత్షెమెషు వారు. బేత్షెమెషు వారు యెహోవా మందసాన్ని చూడగా తెరచారేటండి. తెరచి చూడగా అంటే అది ఒక పెట్టె అనమాట. మనం టంగు పెట్టెలు ఉంటాయి కదండి, అలాంటిది పెద్ద పెద్ద పెట్టెలు ఉండేటట్టుగా ఒక పెద్ద పెట్టి, దీర్ఘచతురస్రాకార పెట్టి. అది ఆ పెట్టెలో ఏముందని బేత్షెమెషు వారు చూశారట. చూస్తే ఏమయ్యారు? దేవుడు వారిని హతం చేసి ఆ జనులలో 50,070 మందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖాక్రాంతులైపోయారు. అంత ప్రమాదం ఉందండి, ఆపద. దేవుడు పరిశుద్ధుడు. ఏమండి అంటే మన దేవుడికి ఎంత పరిశుద్ధత ఉందో చూడండి. అంటే మనము ఎప్పుడూ కూడా పర్మిషన్ లేకుండా మనం లోపలికి వచ్చేస్తాం, మనం ఉంటాం అలాగా. కానీ దేవుని సన్నిధిలో మనమందరూ ఎంతో క్రమంగా ఉండవలసిన వారం, లేకపోతే ఆపద అనేది ఉంది. మరొక చోట దావీదు ఏమనుకున్నాడంటే గుడారంలో మందసం ఉంది,
తీసుకొని వెళ్ళిపోయి పెద్ద మందిరం కడదాం అనుకున్నాడు. ఆయన దావీదు పురానికి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఒకసారి చూడండి. తర్వాత 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయము తీసుకొని వెళ్తున్నాడు. దాన్ని లేవీలే మోస్తున్నారు, కానీ అందులో 3 తెగలు ఉన్నాయి. అందులో ఒక ఆయన ముట్టుకున్నాడు దాన్ని. 6వ అధ్యాయము 6-7 వచనాలు. 6-7 వచనాలు. ప్రమాదం ఎంత ఉందో చూడండి. నాకోను కళ్ళము దగ్గరకు వచ్చిన ఏ కళ్ళం దగ్గరికి? నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చెయ్యి చాపి దేవుని మందసాన్ని పట్టేసుకున్నాడు. పట్టుకుంటూ 7వ వచనం, యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకొనును, అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసం వద్ద పడి చనిపోయాడు. ఇది తీవ్రత, ఇది ఆపద. చూసారండి? అంటే అనాథరైజ్డ్ పీపుల్ ఎవరు కూడా వాటిని చూడకూడదు, వాటిని ముట్టకూడదు, వాటి పనిలో దూరకూడదు. చేశారా, దేవుడు క్షమించడు వారిని. ఉజ్జా కాలు జారిపోయిందని, మందసం జారిపోతుందని మందసాన్ని ఇలా గట్టి పట్టేసుకుంటే వెంటనే ఉజ్జా చనిపోయాడు అక్కడికక్కడే. అంటే నా పరిశుద్ధత ఇంత గొప్పదని చెప్పడానికి దేవుడు మనకు తెలియపరుస్తున్న సంగతులు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆలోచన చేయండి. యాజకుని పని అనండి, యాజకుని పని అనేది ఒక విద్యుత్ కార్మికుడి పనితో పోల్చబడింది. విద్యుత్ కార్మికుడు అంటే మనకు అందరికీ తెలుసు. అక్కడక్కడ లైన్ల మీద పనిచేస్తుంటారు, స్తంభం ఎక్కుతారు. లైను మార్చుతున్నప్పుడు ఒకవేళ ఎవరైనా తప్పుగా మార్చి, లేకపోతే ఎవరైనా కిందన ఎవరితో చెప్తారు, నేను మార్చుతున్నాను, నువ్వు ఆ లైన్ కరెక్ట్గా వెయ్యు అంటే ఇతను దాన్ని పట్టుకునే సమయంలో కానీ, దాన్ని కొద్దిగా టచ్ చేసే సమయంలో కానీ వేసాడు అనుకోండి, అక్కడే కాలిపోయి కిందన పడిపోతాడు. అతను ఆ లైన్ మార్చడం వల్ల ఊరందరికీ వెలుగు వస్తుంది. ఆ లైన్ కరెక్ట్గా మార్చకుండా మామూలుగా మార్చేసాడు అనుకోండి, ఇష్టం వచ్చినట్లుగా ఆయన ఏమవుతాడంటే చనిపోతాడు. అంటే మనం యాజకుడు పని కూడా అలాంటిదే. విద్యుత్తు పనిచేసే ఒక కార్మికుడు సరిగ్గా పని చేయకపోతే ఆయనకి ఎంత ఆపద వస్తుందో, ప్రమాదం వస్తుందో, అలాగే ఆనాడు కూడా యాజకులు సరిగ్గా పని చేయకపోతే అంతే ఆపద వారికి కూడా కలిగింది. ఈనాడు క్రైస్తవులుగా మనం కూడా ఉన్నాం కదా, మనం కూడా యాజకులం కదా, మనకు దేవుడు అంత ఆధిక్యత ఇచ్చాడు కదా. ఒకవేళ మనమైనా కూడా ఇష్టం వచ్చినట్లుగా దేవుని సన్నిధిలో ఉంటే కనుక అట్టి ఆపదలు మనం కూడా తెచ్చుకుంటాం. అది గుర్తించాలి ప్రతి ఒక్కరూ. కాబట్టి శక్తిని ఇష్టం వచ్చినట్లుగా వాడితే తనకు ఎలాగైతే ప్రమాదం జరుగుతుందో, మరణం తెచ్చుకుంటాడో అలాంటి మరణమే వస్తుంది. అందుకే ఇప్పుడు మనం చూద్దాము, ఒకసారి చూడండి, ఆపదల గురించి చూద్దాము. 30వ అధ్యాయం తీయండి, మళ్ళీ వెనక్కి నిర్గమకాండం. నేను వచనాలు చెప్తాను, ఆ వచనాలు ఏముందో మీరే చూడండి. 30వ అధ్యాయం. అందులో యాజకులు చెప్పబడిన పనిని చేయని యెడల వారికి శిక్షావిధి ఉంటుంది. చెప్పబడిన పనిని చేయని ఎడల వారికి మరణ శిక్ష ఉంటుంది. అవి ఒకసారి చూద్దాం. 30వ అధ్యాయము కొన్ని వచనాలు చెప్తాను చూడండి. అందులోనే మీరు చూడండి, ఒకసారి మీరు రాసుకుంటే ఒకసారి చూసి రాసుకోండి. 30వ అధ్యాయము 11, 12 కలిసి ఉన్నాయి కదా. 12 చివరి లైన్లో ఏముంది? 12 చివరి లైన్లో 12వ వచనం చివరిలో, వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు అన్నాడు. ఏ తెగులు పుట్టదు. ఒకవేళ జనాభా లెక్కలు తీసుకోమని దేవుడు చెప్పాడు, లెక్కలు సరిగ్గా చేస్తే పర్వాలేదు, తీసుకోకపోతే మాత్రం తెగులు వస్తుందని చెప్పాడు. తీసుకోవాలి కరెక్ట్గాను. ఏ తెగులు ఉండకుండానట్లు యాజకులు ఏం చేయాలంటే కరెక్ట్గా లెక్కించాలి. లెక్కించకపోతే ఎవరు చచ్చిపోతారు? జనాభా చనిపోతారు, యాజకులు చనిపోతారు. రెండోది 30వ అధ్యాయం 21వ వచనం చూడండి. 21వ వచనంలో, తాము చావకయున్నట్లు తమ చేతులను కాళ్ళను కడుగుకొనవలెను. ఒకవేళ ఆ గంగాలంలోని ఎవరైనా చేతులు కాళ్ళు కడుక్కోకుండా లోపలికి వెళ్ళిపోయారు అనుకోండి, చచ్చిపోతారు. మళ్ళా చెప్తున్నాను చూడండి.
ఒకవేళ గంగాళం పెట్టారు, గంగాళంలో ఏముంటాయి? నీళ్ళు ఉంటాయి. నీళ్ళు తో ఏం చేసుకోవాలి? యాజకులు వారి చేతుల్ని కాళ్ళని శుభ్రం చేసుకొని ఎందులోకి వెళ్ళాలి? లోపలికి వెళ్ళాలి, పని ప్రారంభించాలి. అలా కాకుండా వాళ్ళు స్టార్ట్ చేశారనుకోండి, వాళ్ళు చనిపోతారు, చావకు ఇన్నట్లు. ఇంకొక మాట చూడండి, 33వ వచనంలోని 33 దాని వంటిది కలుపువాడును, అంటే ప్రతిష్టాభిషేక తైలం వంటిది కలుపువాడును, అన్యుని మీద దాన్ని పోయేవాడును, తన ప్రజల నుండి అంటే శిక్ష మాత్రం వచ్చేస్తుంది. ఒకవేళ అతని దగ్గర ప్రతిష్టాభిషేక తైలం ఉందని దాన్ని ఒకవేళ ఎవరైనా అన్యుని మీద పోసాడు అనుకోండి, వాడు ఖచ్చితంగా చనిపోతాడు, నష్టపోతాడు. అంటే వాళ్ళకి ఇవ్వబడిన ఆధిక్యతల్లో దేన్నైనా ఇష్టం వచ్చినట్లుగా వాడుకోవటం జరిగితే మాత్రం వాళ్ళు అక్కడే చనిపోతారు, అక్కడే వారికి శిక్ష ఉంది. ప్రజల్లో నుండి కొట్టివేయబడిన అంటే అర్థమేంటి తెలుసండి? దూరంగా తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టి చంపేస్తారు. అంత ప్రమాదం వాళ్ళకు ఉంది. 38వ వచనంలో కూడా దాని వాసన చూచుటకు దాని వంటిది చేయువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును అనే మాట శిక్షిస్తాను అని చెప్తున్నాడు దేవుడు. యాజకులకు ఆ సుగంధ సంబారాలు, ప్రతిష్టాభిషేక తైలము తయారు చేసే విధానం వచ్చు. దాన్ని ఇంటి దగ్గర తయారు చేయకూడదు, దాన్ని మరొకరికి ఇవ్వకూడదు, దాన్ని వారే ఉంచుకోవాలి జాగ్రత్తగా. అదండి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మామూలుగానేనండి మనమైనా కూడాను ప్రభురాత్రి భోజనం ఉంది, అందరూ కలిసి తీసుకోవాలి. మన అందరూ ఒక చోట, ఎక్కడైనా ప్రభు సంఘం లేకపోయినప్పుడు మాత్రమే. ఈనాడు మనం ఏదైనా చేస్తునేటప్పుడు ఆ పనిని మనకు వచ్చని మనకు నచ్చినట్లుగా చేసుకోవడానికి వీలు పడదు. ఆనాడు యాజకులు ఎవరైనా కానీ బలులు కానీ, లేకపోతే ధూపం కానీ, లేకపోతే గంగాళాన్ని కానీ, లేకపోతే ధూపద్రవ్యం కానీ, లేకపోతే సుగంధ సంబారాలు కానీ, ప్రతిష్టాభిషేక తైలం కానీ ఏదైనా తమకు నచ్చినట్లుగా వాడితే వారు లెక్కింపబడరు. అంతేకాకుండా వారిని సమాజంలో ఉండకుండా దేవుడు కొట్టేస్తాడని చెప్పాడు. అది వారికి కలిగిన ఆపద. 30వ అధ్యాయంలో ఆ విషయాలన్నీ తెలియపరిచాడు. మనందరికీ తెలుసు, సేవ ప్రారంభించిన మొదట్లోనే ఒక ప్రమాదం జరిగింది. ఏంటా ప్రమాదం? ఒక ఇద్దరు యవ్వనస్తులు ధూపం వేయడానికి వెళ్ళి దేవుడు చెప్పిన అగ్ని కాకుండా వేరొక అగ్ని వేయకాని ఇద్దరు కాలిపోయి చనిపోయారు, అంతే. అది ఎంతో మొట్టమొదట అక్కడే సేవ ప్రారంభించబడింది. లేవీకాండంలో ఉంటుంది, 10వ అధ్యాయం 1-2 వచనాల్లో నాదాబు అబీహులిద్దరూ మరణించారు. లేవీకాండము 10:1-2లో నాదాబు అబీహులు కాల్చివేయబడిరి. దేవుని సన్నిధిలోని యాజకులుగా ఉన్న ప్రధాన యాజకుడు కుమారులైన పెద్దవాడు రెండోవాడు, మొదటివాడు రెండోవాడు కాల్చివేయబడ్డారు. కారణం ఏమిటి? దేవుడు చెప్పిన అగ్ని కాకుండా వేరొక అగ్ని తీసుకొచ్చి వేశారు, అంతే. అంటే యాజకుడిగా వారికి చెప్పబడిందంతా దేవుడు ముందుగానే ప్రకటింపజేశాడు, అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు. కానీ వారు మాత్రం ధైర్యంగా ఆ పని చేసి ఆపద తెచ్చుకున్నారు. అదండి విషయం. కాబట్టి మనం ఆలోచిస్తున్నాము, మనందరం కూడా పాత నిబంధనలోని వాళ్ళకి ఎలాగైతే ప్రమాదం ఉందో, ఈనాడు క్రైస్తవులుగా మనకివ్వబడిన ఆధిక్యతల్లో కూడా మనం ఏదైనా పొరపాటుగా చేస్తూ ఉంటే మనం కూడా నష్టపోతామనే సంగతిని మనం కూడా గ్రహించాలి. అంటే దేవుడు ఏంటండి తీర్పు తీరుస్తాడు ఒక రోజున. ఎవరికి తీర్పు అండి? మనకు కూడా ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఈ తీర్పు అనేది దేన్ని బట్టి ఉంటుందంటే వాక్యాన్ని బట్టి ఉంటుంది. అంటే దేవుడి యొక్క వాక్యం ఏదైతే ఉందో అదే స్టాండర్డ్ తప్ప మానవుడు గొప్పవాడయ్యి అతడు ఏదో స్టాండర్డ్గా కొన్ని మాటలు చెప్తే దాన్ని బట్టి మాత్రం ఆ రోజు తీర్పు ఉండదు. కేవలము దేవుడు దేన్ని బట్టి తీర్పు తీరుస్తాడంటే తను ఇచ్చిన ప్రమాణం ఏమిటంటే వాక్యాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. అప్పుడు క్రైస్తవుడు వాక్యానుసారంగానే ప్రతిదీ చెయ్యాలి. ఒకవేళ వాక్యానుసారంగా ఈ యాజకులు బ్రతకకపోతే వారిని ఒక దినాన దేవుడు తప్పకుండా తీర్పు తీరుస్తాడు. వాళ్ళకి శిక్ష వెంటనే వచ్చేది. ఈనాడు శిక్ష మనకు వెంటనే రాకపోవచ్చు, కానీ తీర్పు రోజున మనం మాత్రము అతనితో శిక్షించబడతాము అనే సంగతిని అందరూ జ్ఞాపకం చేసుకొని దేవుడు జ్ఞానాన్ని, దేవుడి చిత్తాన్ని మనం ఈ భూమి మీద నెరవేర్చాలి. దేవుని వాక్యము
మన జీవితాలకి ప్రమాణంగా ఉండాలి. వాక్యమును ఆధారంగా చేసుకోవాలి. ఇప్పుడు మనం చదువుతుందంతా వాక్యమే. ఇప్పుడు 29వ అధ్యాయం 30వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. ఆ విషయాలను బట్టే వాళ్ళని క్రమబద్ధీకరించారు. ఏదైనా చేయాలంటే దాన్ని బట్టే ఇలా చేయాలని చెప్పబడ్డాయి. ఈరోజు మనకి ఇవ్వబడిన వాక్యం అనేది క్రొత్త నిబంధనలో ఉంది. దాన్ని బట్టే మనం ఏం చేయాలంటే అదే ప్రమాణంగా తీసుకోవాలి. యాజకులు అందరికీ ఎలాగైతే సూచనలు చేయబడ్డాయో, ఒకవేళ ఆ సూచనలు చేయబడినప్పుడు ఆ సూచనలు చేయటంలో వాళ్ళు విఫలమయ్యారనుకోండి, మరణశిక్ష ఎలాగైతే వచ్చిందో మనకు కూడా దేవుడు ఈనాడు వాక్యం ద్వారా సూచనలు చేస్తూనే ఉన్నాడు. ప్రతిరోజు ప్రతి ఆదివారం నాడు మీరు బైబిల్ చదువుకునేటప్పుడు, మనం బైబిల్ చదువుకునేటప్పుడు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. అలా మాట్లాడేటప్పుడు వాటిని ప్రమాణంగా చేసుకొని ఒకవేళ మనం ఈ యాజకత్వాన్ని కొనసాగించాలి. వారు యాజకత్వాన్ని కొనసాగించడానికి ఎలాగైతే వారికి మోషే ద్వారా ప్రమాణాలు ఇవ్వబడ్డాయో, నేడు ఈ యాజకత్వాన్ని కొనసాగించడానికి మనకి యేసు ప్రభు ద్వారా ఆ ప్రమాణం ఇవ్వబడింది. వారు ఎలాగైతే ఆపదలో పడిపోయారో మనం ఆపదలో ఇంకా పడకుండా ఉండటం కోసం ఈ వాక్యాలన్నీ నేర్చుకుంటున్నాం. ఈ వాక్యాలు ఎందుకు చదువుతున్నామంటే, అయ్యో యాజకులుగా ఉండి ఇన్ని ఆపదల్లో పడిపోయారు వాళ్ళు, మనం యాజకులుగా ఇప్పుడు ఉన్నాం కదా, ఆ ఆపదల్లో మనం పడిపోకుండా ఉండాలని బుద్ధి బోధ తెచ్చుకోవడానికి చదువుతున్నాం. అందుకోసం ఈ పాఠాలు. కాబట్టి దేవుడు యాజకులుగా మనల నుండి ఏం ఆశిస్తున్నాడు అనేది మనం గమనించి ఆరాధన మన నుంచి కోరుతున్నాడు దేవుడు. ఆరాధన చేసేటప్పుడు తప్పకుండా జాగ్రత్తగా మనం చేసేవారముగా ఉండాలి. తిరుగుబాటు చేయకూడదు. ఒక కమాండర్ ఉన్నాడు అనుకోండి, కమాండర్ ఎవరైనా కూడా ఆ కిందనున్న వారికి ఆజ్ఞ జారీ చేస్తే అది పాటించకపోతే చంపేస్తారు. అలాగే మనకి కమాండర్ ఎవరంటే దేవుడు. ఆ దేవుడి నుంచి వచ్చిన ప్రతి ఆజ్ఞ మనం పాటించవలసిన వారముగా ఉన్నాం. చివరిగా ముగించుకుంటున్నాము. దేవుణ్ణి మనము ఆరాధించడానికి వస్తున్నాము. ఆరాధించినంత వరకు కూడా ఆరాధనలో దేవుడు ఏమైతే మనకు సూచనలు చేశాడో ఆ సూచనలు మనము పాటిస్తున్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. ఒకవేళ అది మనకు చిన్న విషయంగా ఉండొచ్చు. చిన్న విషయం అంటే ఏముందిలేండి, సరిగ్గా రాకపోతే ఏమైనా తప్పేమైనా ఉందా, పాటలు పాడకపోతే తప్పైనా ఏమైనా ఉందా, ప్రభురాత్రి బోధన తీసుకోకపోతే తప్పేమైనా ఉందా, ఒకవేళ ఆలస్యంగా వస్తే తప్పేమైనా ఉందా, ఒకవేళ మనము అనుకోవచ్చు అది చిన్న విషయం అని, కానీ దేవుడు దాన్ని పెద్దదిగా తీసుకుంటాడు. చిన్నది కాదు. ఎందుకంటే ఈరోజు మనం ఆరాధన చేయవలసిన వారమై ఉన్నాం, ఆరాధికులుగా ఉన్నాం, యాజకులుగా ఉన్నాం. ఈరోజు దేవుడి ఆరాధన ఎక్కడ జరుగుతుందంటే భూమి మీద ఇగో ఆయన సంఘంలో జరుగుతుంది. ఈ ఆరాధనలో మనం అందరం కూర్చొని ఆరాధనలో ఏమైతే సూచనలు చేశాడో దేవుడు, ఆ సూచనలన్నీ కూడా తప్పకుండా మనం పాటించవలసినగా వారిగా ఉన్నాము. ఒకవేళ మనకి చిన్నవిగా అనిపించే విషయాలు దేవుడు పెద్దవిగా చూస్తాడు, అది గమనించాలి. మనం అనుకోవచ్చు అవి చిన్నవే కదండి, మా అబ్బాయిని తీసుకురాకపోతే ఏమైందండి, మా అమ్మాయిని తీసుకురాకపోతే ఏమైందండి, మా వారు రాకపోతే ఏమైందండి, లేకపోతే ఈరోజు లేకపోతే ఏమైందండి అనుకోవచ్చు ఎవరమైనా. కానీ అలా కాదు. మనకు చిన్నదిగా అనిపించే విషయాలు దేవునికి చిన్నవిగా అనిపించవు. ఎందుకంటే ఆయన ప్రతి విషయాన్ని జాగ్రత్తగా తీసుకున్నాడు. అసలు వాళ్ళు కేవలము ఆ మందసం యొక్క ఇలా కప్పు తీయగానే 50,070 మంది చనిపోయారు. కప్పు తీసినంత మాత్రం చనిపోవాలా? మందసం జారిపోతుందని పట్టుకున్నంత మాత్రాన ప్రాణం కోల్పోయాడు క్షణంలోనే. అంత మాత్రాన ప్రాణం కోల్పోవాలా? అవును, అతడు ఏదైనా చెప్పాడంటే, సూచించాడంటే ఆ చేసిన సూచనను మనం తప్పకుండా పాటించాలి. అన్ని విషయాలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఈనాడు మనమే యాజకులము, మనము యాజకత్వం చేస్తున్నాము. ఆనాడు యాజకత్వం చేస్తున్న వారు లేవీలైతే ఈనాడు యాజకత్వం చేస్తున్నవారు క్రీస్తు సంఘ సభ్యులు. కావున స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, యవ్వనస్తులు ఎంతమంది బాప్తిజం పొందుకున్నారో అందరికీ కూడా ఈ యాజకత్వం అనేది వర్తిస్తుంది. అందుచేత ఏ ఒక్కరూ ఆరాధన మానేయకూడదు, ఏ ఒక్కరూ ఆరాధనను చిన్నదిగా చూడకూడదు. చాలా అతను ఇచ్చిన ప్రతి సూచనను నేను నా కుటుంబం పాటిస్తామని పాటించాలి. ఒకవేళ దాన్ని నిర్లక్ష్యంగా తీసుకున్నారనుకోండి, ఒకరోజు తీర్పు రోజున దేవుడు మనల్ని అడుగుతాడు, శిక్షిస్తాడు ఆ రోజు. అందుకు మారు మనసు పొందే అవకాశం ఈరోజు మనకిచ్చాడు.
మనమందరము దేవుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి ఆయన సన్నిధిలో నాయన ఇంతవరకు నాకు తెలియలేదు, ఈ యాజకత్వం ఇంత గొప్పదిగా మీరు చూస్తున్నారా, నేను యాజకుడిగా ఈ రోజు నుంచి మళ్ళా పని ప్రారంభిస్తానని పని ప్రారంభించి ఉన్నతంగా మనమందరం ఎదిగి మన లోపాలను దిద్దుకొని అభివృద్ధి చెందాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని కూడా హెచ్చరిస్తూ ఇంతవరకు ఓపిక శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా ప్రభుపేట వందనాలు అందరికీ తెలియజేస్తున్నాను.